వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కు చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి విషయాలను చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలను కూడా మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనకు తోడై ఉన్నాడో లేదో అని టెన్షన్ పడిపోతూ ఉంటాం. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో అని టెన్షన్ పడిపోతూ ఉంటాం. అలాగే దేవుడు నాకు ధైర్యం ఇస్తాడో లేదో అని కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు చెప్పిన తర్వాత దేవుని యొక్క మాట ఎలాగుంటుందని దేవుడు ఆజ్ఞాపించాడు అని అంటే, భూమి ఆకాశమైన గతించరు కానీ నా మాటలు గతించవన్నాడు. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడువదని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే భక్తుల జీవితాల్లో కూడా దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. అలనాడు ఇశ్రాయేలులతో దేవుడు చెప్పిన మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు. ప్రియులారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చెప్పిన మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఏలియా, ఎలీషాలతో దేవుడు చెప్పిన మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు. దావీదు, సొలొమోనులతో దేవుడు చెప్పిన మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను నెరవేర్చుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక నీ అప్పుల గురించి, నీ కేసుల గురించి, నీకు వస్తున్నటువంటి నిందల గురించి, అపమానాల గురించి, అభ్యంతరాల గురించి నువ్వు కృంగిపోక, పాపం నుండి విడిపించబడినప్పుడు ఎట్టి ధైర్యంతో దేవుని కోసం నిలబడ్డావు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని కోసం ఎలాగో నిలబడ్డావు, అలాగే తీరని ప్రాబ్లమ్స్ నిన్ను చుట్టుముట్టినప్పుడు ఎలాగో దేవుని కోసం నిలబడ్డావు, అలాగే ఈ శుభదినాన కూడా దేవుడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే నేను నీకు దేవుడినై ఉన్నాను కనుక నువ్వు భయపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తానని దేవుడు అంటున్నాడు. అందుకే భక్తులు ఏం చేశారో, దేవుడు భయపడొద్దన్న ప్రతిసారి కూడా భక్తులైనటువంటి యోనా చేప కడుపులో ఉన్నా కూడా దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. దేవా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, నన్ను ఒకసారి బయటికి పంపించు అని ఆయన అగాధములో నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొరలు ఆలకించాడు. ప్రియులారా, ఆలకించి దేవుడు ఆయనతో చెప్పినటువంటి మాటలన్నిటినీ దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఒకవేళ నీ భర్తను కోల్పోయి, నీ భార్యను కోల్పోయి, కుమారుణ్ణి కోల్పోయి, కుమార్తెను కోల్పోయి దిగులుతో ఉన్నావేమో, ఇక నా సమస్యలు తీరడానికి అవకాశం లేదు, నేను దిగులుతోనే ఇలాగే కుళ్ళి కృషించి నశించాలి అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, నీకు బలం ఇస్తాను, ధైర్యం ఇస్తాను, విశ్వాసం ఇస్తాను, ఆదరణ ఇస్తాను, నేనే నీకు తోడుగా ఉంటాను, దేవుడనై ఉంటానని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనకు దేవుడై ఉంటే మన పరిస్థితులను దేవుడు ఎలాగో దీవిస్తాడు అని అంటే, భక్తుల జీవితాల్లో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, భక్తులైనటువంటి మోషే, అహరోనులకు దేవుడు తోడై ఉన్నాడని ఫరోకు, ఆయన ఇంటి వారికి, ఐగుప్తీయులకు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారందరికీ కూడా తెలిసినప్పుడు మోషే, అహరోనులకు వారు భయపడినట్లు వ్రాయబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడని నీ వారికి, నీ ఇరుగు పొరుగు వారికి
అర్థమయ్యేటట్టుగా దేవుడు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నిజంగా వారికి దేవుడు తోడై ఉన్నాడు, అందుకు కాబట్టి వారు ఇంకా బ్రతికి ఉన్నారు అని నిన్ను గూర్చి అనేకులు సాక్ష్యం పలుకున్నట్లుగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో చిక్కు వచ్చినట్టుగానే ఉంటుంది, సమస్య వచ్చినట్లుగానే ఉంటుంది. దేవుడు మనకు తెలియకుండా కానీ, కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, మన హృదయానికి అర్థం కాక మునిపే దేవుడు ఆ సమస్యను క్లియర్ చేసేసి, నిజంగా దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుకనే ఈ సమస్య క్లియర్ అయిపోయింది అని అర్థమయ్యేటట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఒకానొక సహోదరుడు దేవుని సన్నిధికి వచ్చి తన భార్య కాపురానికి రావట్లేదని దుఃఖపడుతున్నాడు. నా భార్య, నా పిల్లలు వాళ్ళింటి దగ్గరే ఉన్నారు, 3 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను, నా దగ్గరికి రావట్లేదు, నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని బాధపడుతూ దేవుని సన్నిధికి వచ్చారు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా, కుటుంబాలను కట్టే దేవుడు నీవే, కుటుంబాలకు భయపడొద్దని చెప్పే దేవుడు మీరేనయ్యా, నేనే నీ దేవుడను, భయపడొద్దని ఆజ్ఞాపించిన దేవుడు మీరే కదా తండ్రి. ఆ కుమారుని మీరు ఓదార్చి ఆయన భార్యను, ఆయన బిడ్డలను ఇంటికి చేర్చి ఆ కుటుంబాన్ని సమాధానంతో నింపి నీ సొత్తుగా మార్చుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంచుకోనండి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ కుమారుని పంపించాను. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, 3 సంవత్సరాల నుండి రానటువంటి ఆ కుమార్తె తన భర్త ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళక మునిపే ఆమె ఫోన్ చేసి, అయ్యా నేను వస్తాను, మీరు వస్తే నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాను అని ఆ కుమార్తె ఫోన్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, మూడుబారినటువంటి జీవితముగా మన పరిస్థితులు ఉన్నట్టుగా చాలాసార్లు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు ధైర్యం ఇవ్వడానికి, భయపడొద్దని చెప్పడానికి, కుటుంబాలను కట్టడానికి, నేను ఓదార్చడానికి, నేను ధైర్యపరచడానికి, నీ కుటుంబాన్ని 30 60 100 వర్ధిల చేయడానికి దేవుడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ కుమారుడు దేవుని సన్నిధికి వచ్చి, మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు చెప్పిన మాట ప్రకారం నిశ్చయముగా నా భార్య, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం, మనశ్శాంతిగా ఉన్నాం. దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై దేవుని సన్నిధికి వచ్చాను అని ఆ కుమారుడు దేవుణ్ణి మహింపరిచాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కలుగుతున్నటువంటి భయములు, దిగుళ్ళు, చింతలు, వ్యాకులములు దేవుడు తుడిచివేసి, నేను నీ దేవుడను అని సెలవిచ్చుట కొరకు దేవుడు మన జీవితాల్లో ఈ మంచి కార్యాలు చేసి చూపిస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు నేను నీ దేవుడను అని చెప్పటానికి దేవుడు లెక్కలేనన్న అద్భుతాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఆయన అద్భుతములను చేసి నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడని నీవు మాత్రమే కాదు, నీ ఇంటి వారే కాదు, నీ సంఘమే కాదు, నీ సమాజమే కాదు, నీ ఫ్రెండ్సే కాదు, అనేకులు గుర్తించేటట్టుగా దేవుడు ఘనకార్యం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ధైర్యంతో నన్ను నింపును గాక. అలాగే నిన్ను బలపరచును గాక. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కట్టును గాక. మహత్తరమైన ఆయన కృప నిన్ను ఆవరించును గాక. నీ రాకపోకల్లో ఆయన తోడుండును గాక. ఎగ్జామ్స్లో కృపనిచ్చును గాక. జాబ్ క్లియర్ చేయను గాక. మ్యారేజ్ సెటిల్ అయిపోయి సకల సంతోషంతో దేవుడు నిన్ను మహింపరచును గాక. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చి ఆయనకు మహిమ తెచ్చే పాత్రగా దేవుడు నిర్ణయించబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరిచి
ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను తండ్రి. మీ సన్నిధిలో చేరి మాటలు వినబడాలందరికీ నాయన మీరు తోడైనందుకై స్తోత్రాలు. మీరు చెప్పిన ప్రతి మాట వారి జీవితాల్లో నెరవేర్చినందుకై స్తోత్రాలు. అలాగే భయపడొద్దని ఆజ్ఞాపించిన దేవా స్తోత్రాలు. దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తానని సెలవిచ్చిన తండ్రి మీ స్తోత్రాలు. మీ బిడ్డల్ని తండ్రి మీరు బలపరిచినందుకై స్తోత్రాలు. దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు. వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినందుకై స్తోత్రాలు. మీ సన్నిధానంలో చేరిన మీ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున కాపాడి కనికరించినందుకై స్తుతులు చెల్లించుకుంటూ, మీ బిడ్డలకు తండ్రి నాయన ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ గద్దించి, ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్గున్యా వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దించినందుకై స్తుతిస్తున్నాను. అలాగే మూగబోయిన ప్రతి నోటిని మీరు తాకినందుకై స్తోత్రాలు తండ్రి. ప్రతి విధమైనటువంటి రోగముల నుండి విడిపించినందుకై స్తోత్రాలు తండ్రి. ఎంతమంది ప్రభా నాయన ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, ఆయన థైరాయిడ్ వ్యాధి, చికెన్గున్యా వ్యాధి, అలాగే రేబిస్ వ్యాధి, నాయన గ్యాస్ ప్రాబ్లము, జ్వరాలు, ప్రతి విధమైన బలహీనతతో నలుగుతూ ఉన్నారు. వారందరి ప్రాణాత్మ దేహములకు స్వస్థత కలుగునుగాక. మీకు ఇష్టలై యోగ్యులై వర్ధిల్లుదురుగాక. మీకు మహిమ తెచ్చే పాత్రలుగా జీవించుదురుగాక. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు మీ బిడ్డలు అనుభవించుదురుగాక. అలాగే మీ నామ ఘనత కోసం ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం, శుభం కలుగునుగాక. అప్పులు, కేసులు, గొడవలు, అల్లర్లన్నీ ఆగిపోవునుగాక. మీ సన్నిధిని కోల్పోయి తండ్రి ప్రార్థించలేక, మీ వాక్యాన్ని ధ్యానించలేక వెనకంజ వేసిన ప్రతి వారు కూడా తిరిగి లేపబడుదురుగాక, పురికొల్పబడుదురుగాక. మీకు ఇష్టలై యోగ్యులై వర్ధిల్లుదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందువని యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.